కుమారుల గురించి మొట్టమొదటిగా పేర్కొన్న ఇతిహాసం రామాయణం. మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజులు 30 మంది 460 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. శాతవాహన రాజులు వరుసగా శ్రీముఖుడు కన్హ 1వ శాతకర్ణి పూర్ణోస్తుంగ 2వ శాతకర్ణి లంబోదర అపీలక మేఘస్వాతి స్వాతి మేఘేంద్ర కుందల స్వాతి స్వాతికర్ణ 1వ పులోమావి కృష్ణహాలుడు మందులక పురీంద్రసేన సుందరస్వాతికర్ణ చకోరస్వాతికర్ణ శివస్వాతి గౌతమిపుత్ర శాతకర్ణి 2వ పులోమావి శివశ్రీ శివస్కంధ యజ్ఞశ్రీ శాతకర్ణి విజయశ్రీ శాతకర్ణి చంద్రశ్రీ శాతకర్ణి మరియు 3వ పులోమావి. మొత్తం 30 మంది రాజులలో 1 నుంచి 23 వరకు తొలి శాతవాహనులుగా, 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులుగా గుర్తించడమైనది. వీరిలో అత్యధిక కాలం పరిపాలించిన రాజు 2వ శాతకర్ణి. ఇతను పరిపాలించిన కాలం 56 సంవత్సరాలు. అత్యల్ప కాలం పరిపాలించిన రాజు చకోర స్వాతికర్ణ. ఇతను పరిపాలించిన కాలం 6 నెలలు. తొలి శాతవాహనులు. సిముఖుడు పాలన కాలం క్రీస్తు పూర్వం 221 నుండి 198 వరకు. పురాణాలలో ఇవ్వబడిన ఆంధ్ర రాజుల జాబితాలో అతని పేరు అగ్రస్థానంలో ఉన్నందున సిముఖుడుని శాతవాహన రాజ్యస్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతనిని శ్రీముఖ, శిశుక మరియు సింధుక వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. కోటిలింగాల వద్ద ఇటీవల కనుగొనబడిన శాతవాహన నాణాలలో పైభాగంలో ఉన్న పురాణం సిరి చిముఖ సత గా ఉంది. చిముఖను పరబ్రహ్మ శాస్త్రి సిముఖంగా గుర్తించారు. నానేఘాట్ వద్ద ఉపశమన బొమ్మలపై ఉన్న శాసనాలలో సిముఖాన్ని శ్రీముఖ శాతవాహన సిరిమాతగా అభివర్ణించారు. దీనిని బట్టి వారి రాజవంశం పేరు సిముఖ నుండి కాకుండా శాతవాహన నుండి వచ్చిందని స్పష్టమవుతుంది. అశోకుని సామంతుడైన శాతవాహనుడు చక్రవర్తి మరణాన్ని సద్వినియోగం చేసుకుని దక్కన్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని తన కుమారుని స్వతంత్రానికి మార్గం సుగమం చేసుకున్నాడని భావించవచ్చు. సిముఖ అధికారాన్ని స్వీకరించిన తర్వాత తన స్వాతంత్రం ప్రకటించుకున్నాడు మరియు రాజవంశానికి శాతవాహన అని పేరు పెట్టాడు. అతని తండ్రి తర్వాత అతను తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన ఇతర ఆంధ్ర వంశాలను జయించాడు. పశ్చిమ దక్కన్పై దండయాత్ర చేసి స్థానిక తెగ రతికుల వ్యతిరేకతను కట్టడి చేశాడు. వారితో వైవాహిక బంధం పెట్టుకోవడం ద్వారా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సిముఖ కుమారుడు శాతకర్ణికి మహారథి ట్రానకేరో కుమార్తె దేవి నాగనికకు వివాహం జరిపించాడు. దీనితో పశ్చిమ దక్కన్లో ఉండాలని సిముఖ నిర్ణయించుకున్నాడు మరియు అది వ్యూహాత్మక ప్రదేశం కారణంగా ప్రతిష్ఠానాపురాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. సిముఖుడు 23 సంవత్సరాలు పాలించి క్రీస్తు పూర్వం 198లో మరణించాడు. అతని పాలన ప్రారంభ సంవత్సరాల్లో అతను జైన మతాన్ని పోషించాడు. అశోకుని తర్వాత కాలంలో బ్రాహ్మణవాదానికి అనుకూల పరిస్థితులు రావడంతో ఆయన తన విధేయతను మార్చుకున్నాడు. పశ్చిమ దక్కన్లో ఉండాలనే సిముఖ నిర్ణయం మరియు బ్రాహ్మణమతానికి అతని యొక్క ప్రోత్సాహం అతను అప్పటి రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకున్నట్లు చూపిస్తుంది. శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖ. శ్రీముఖ రాజధాని కోటిలింగాల. నాణాలు కోటిలింగాల, మునులగుట్ట, కరీంనగర్ జిల్లా వద్ద లభించాయి. శ్రీముఖ పాటించిన మతాలు. శ్రీముఖ మొదట జైనమతాన్ని అనుసరించాడు. తరువాత ఈ రాజ్యం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అతను బ్రాహ్మణ మతానికి మారాడు. కన్హ లేదా కృష్ణ పాలన కాలం క్రీస్తు పూర్వం 198 నుండి 180 వరకు. పురాణాల ప్రకారం సిముఖ తర్వాత అతని సోదరుడు కన్హ లేదా కృష్ణుడు అధికారంలోకి వచ్చాడు. సిముఖనికి ఒక కొడుకు ఉన్నప్పటికీ అతను సింహాసనాన్ని అధిష్ఠించడం వలన రాప్సన్ మరియు ఇతర పండితులు అతను దోపిడీదారుడని అభిప్రాయపడ్డారు. నానేఘాట్ నైసర్గిక స్వరూపాలలో అతని బొమ్మ లేకపోవడంతో ఈ నమ్మకం బలపడింది. కృష్ణుని వారసుడిగా వచ్చిన 1వ శాతకర్ణి భార్య రాణి దేవినాగానిక ఆదేశాల మేరకు నిర్మించిన ఈ నైసర్గిక స్వరూపాలలో దేవినాగానిక, ఆమె పిల్లలు, ఆమె తండ్రి మరియు ఆమె భర్త బొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సిముఖ మరణించే సమయంలో అతని కుమారుడు శాతకర్ణి మైనర్గా ఉన్నాడు మరియు కృష్ణుడు ఉత్తరాది నుండి వచ్చిన దాడుల నుండి రాజ్యాన్ని రక్షించడానికి అతని సంరక్షకుడిగా వ్యవహరించే అవకాశముంది. కృష్ణుని పాలనలో ఉత్తర మరియు తూర్పున కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రీస్తుపూర్వం 185లో పుష్యమిత్రశుంగ మగధ సింహాసనాన్ని ఆక్రమించాడు. కళింగలో
సెటా రాజవంశానికి చెందిన ఖారవేలుడు అధికారంలోకి వచ్చి దేశంలోని ఇతర పాలకులను బెదిరించాడు. కృష్ణుడు పశ్చిమాన నాసిక్ వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 1వ శాతకర్ణి పాలన కాలం క్రీస్తు పూర్వం 180 నుండి 170 వరకు. 1వ శాతకర్ణి పాలన గురించిన అనేక వివరాలు అతని భార్య నాగానిక లేదా నాయనిక జారీ చేసిన నానేఘాట్ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఖారవేలుని హాతిగుంఫా శాసనంలో కూడా శాతకర్ణి ప్రస్తావన ఉంది. శాతకర్ణి ప్రారంభ శాతవాహన పాలకులలో సమర్థుడు. నానేఘాట్ శాసనం అతనిని విన, సుర, దక్షిణాపథపతి అని వర్ణించింది. మరియు కొన్ని పురాణాలు అతన్ని మహాన్ అని పిలిచాయి. శాతకర్ణి మగధ పాలకుడు, పుష్యమిత్రశుంగ మరియు కళింగ పాలకుడు ఖారవేలునికి సమకాలీనుడు. ఈ ఇద్దరు పాలకుల ప్రతిఘటన వల్ల శాతవాహన రాజ్యం ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు. నానేఘాట్ శాసనం ద్వారా 1వ శాతకర్ణి పశ్చిమాన మాల్వా, అనుప లేదా నర్మదా లోయ మరియు విదర్భలను జయించాడని తెలుస్తుంది. పుష్యమిత్ర శుంగుడు మగధ సింహాసనాన్ని ఆక్రమించినప్పుడు విదర్భ తన స్వతంత్రతను ప్రకటించుకుంది. దానిని జయించుటకు పుష్యమిత్రుడు తన కుమారుడైన అగ్నిమిత్రుని పంపించాడు. వరదానది ముఖద్వారం దగ్గర ఉన్న విదర్భలో కొంత భాగాన్ని మాత్రమే అతను ఆక్రమించుకున్నాడు. దక్షిణ భాగాన్ని 1వ శాతకర్ణి శాతవాహనుల సామ్రాజ్యంలో చేర్చారు. అతని విజయాన్ని పురస్కరించుకుని శాతకర్ణి అశ్వమేధ యాగం చేశాడు. ఖారవేలుడు శాతవాహనుల సామ్రాజ్యంపై దండెత్తి వచ్చాడు. మరియు అతని సైన్యాలు కన్నబెన్నానది, అనగా కృష్ణానది వరకు చేరుకుని మూషికనగరాన్ని ఆక్రమించాడు. శాతకర్ణి ఖారవేలుని దాడిని తిప్పికొట్టి తూర్పున తన అధికారాన్ని తిరిగి స్థాపించాడు. అతని విజయానికి గుర్తుగా అతను దక్షిణపథపతి అనే బిరుదును స్వీకరించి 2వ అశ్వమేధ యాగం చేశాడు. అతని ఇతర బిరుదులలో సామ్రాట్ మరియు అప్రతిహత చక్ర ఉన్నాయి. శాతకర్ణి వైదిక మతాన్ని అనుసరించాడు. రాజసూయ మరియు అశ్వమేధ యాగాలు చేశాడు. అతను చిన్న వయస్సులోనే మరణించాడు. అతని భార్య నాగనిక మరియు 4 మైనర్ కుమారులు హక్కుసిరి, కుమార శాతవాహనులు సతిశ్రీమత్ మరియు వేదసిరి. 1వ శాతకర్ణి భార్య నాగనిక అతని మరణానంతరం నానాఘాట్ శాసనాన్ని వేయించింది. నానాఘాట్ శాసనంలో మొదటి శాతకర్ణిని దక్షిణ పాదపతిగా వర్ణించారు. చుల్ల కళింగ జాతకం ప్రకారం 1వ శాతకర్ణి కళింగరాజు ఖారవేలుని ఓడించాడు. దేవినాగనిక మహారథి ట్రానకేరో కుమార్తె మరియు శాతకర్ణి భార్య. దేవినాగనికను చరిత్రకారులు ఒక గొప్ప మహిళగా గుర్తించారు మరియు పరిపాలనపై ఆమె గొప్ప వ్యక్తిత్వానికి ముద్ర వేసిందని చెప్పవచ్చు. తన భర్తలాగే ఆమె కూడా వైదిక మతాన్ని పాటించింది. ఆమె తన భర్త సాధించిన విజయాలను తెలుపడానికి నానేఘాట్ శాసనాన్ని జారీ చేసింది. పూర్ణోత్సంగా పాలన కాలం క్రీస్తు పూర్వం 170 నుండి 152 వరకు. 1వ శాతకర్ణి మరణం తరువాత శాతవాహనుల రాజవంశ చరిత్ర గందరగోళంగా ఉంది. దేవినాగానిక రాజ్యం పాలించిన అనంతరం సామ్రాజ్యాన్ని ఆమె 4 కుమారులకు విభజించబడింది. వేదశ్రీతో గుర్తింపు పొందిన పూర్ణోత్సంగ పేరును పురాణాలు పేర్కొంటున్నాయి. శాతవాహనుల రాజ్యంలో గందరగోళ పరిస్థితులను ఉపయోగించుకుని ఖారవేలుడు భట్టిప్రోలుతో గుర్తించబడిన అభివృద్ధి చెందుతున్న పృథృదానగరంపై దాడిచేసి నాశనం చేశాడు. గుంటుపల్లి శాసనం ప్రకారం ఖారవేలుడు మెదక్ మరియు ధార్వార్ ప్రాంతంలో నివసించే మహిషకులను లొంగదీసుకున్నాడు. పూర్ణోత్సంగ పాలనలో జరిగిన మరో 2 ముఖ్యమైన సంఘటనలు క్రీస్తు పూర్వం 149లో పుష్యమిత్ర మరియు ఖారవేలుడు మరణించారు. 2వ శాతకర్ణి పాలన కాలం క్రీస్తు పూర్వం 152 నుండి 96 వరకు. 2వ శాతకర్ణి 56 సంవత్సరాల కాలం పరిపాలించడమే కాకుండా సుదీర్ఘ పాలనతో పాటు వివిధ కారణాల వలన చిరస్థాయిగా నిలిచాడు. ఇతని కాలంలోనే ప్రాచీన భారతదేశంలోని మహానగరమైన పాటలీపుత్రం శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది. మొదటిసారి దక్షిణ భారత రాజవంశం ఉత్తరాదిపై తన ఆధిపత్యాన్ని స్థాపించింది 2వ శాతకర్ణి కాలంలోనే. పుష్యమిత్ర శుంగుని మరణం తరువాత మగధ రాజ్యంలో ఏర్పడిన విభేదాలను సద్వినియోగం చేసుకుని 2వ శాతకర్ణి విదిశపైకి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నాడు. ఖారవేలుని మరణానంతరం సకుల ఆధీనంలోకి వచ్చిన కళింగాన్ని కూడా అతను జయించాడు. కళింగ నుండి 2వ శాతకర్ణి పాటలీపుత్రానికి వెళ్లి దానిని జయించాడు. సాంచి ద్వారమీద ఉన్న శాసనం, యుగపురాణం మరియు కొన్ని నాణాలలో 2వ శాతకర్ణి ప్రస్తావన ఉంది. 2వ శాతకర్ణి వారసులలో లంబోదర
అపాలిక మరియు మేఘస్వాతి ఉన్నారు. వారి గురించి మనకు చాలా తక్కువగా చరిత్ర అందుబాటులో ఉంది. కుంతల శాతకర్ణి పాలన కాలం క్రీస్తు పూర్వం 38 నుండి 30 వరకు. కుంతల శాతకర్ణి 8 స్వల్ప కాలం మాత్రమే పాలించాడు. రాజశేఖరుని కావ్యమీమాంస, వాత్సాయన, కామసూత్ర మరియు గుణాఢ్య బృహత్ కథ వంటి అనేక సాహిత్య రచనలలో అతని ప్రస్తావన ఉంది. సామ్రాజ్య అధికారిక భాషగా ప్రాకృతం స్థానంలో సంస్కృతం రావడంతో అతని పాలన చిరస్మరణీయమైనది. ఒక చిన్న సంఘటన ఈ మార్పుకు దారితీసింది. సంస్కృతం తెలియని శాతకర్ణి సంస్కృతంలో మాట్లాడే తన రాణి హేళన చేసింది. అందుకే 6 నెలల్లో ఆ భాషపై పట్టు సాధించాలని సంకల్పించాడు. ఆ తరువాత శాతకర్ణి మంత్రులలో ఒకరైన సర్వవర్మ కాతంత్ర వ్యాకరణ గ్రంథాన్ని సిద్ధం చేసి సంస్కృతంపై పట్టు సాధించాడు. సంస్కృతం పట్ల తనకున్న కొత్త మక్కువ కారణంగా శాతకర్ణి దానిని సామ్రాజ్య అధికారిక భాషగా ప్రకటించాడు. శాతకర్ణికి చెందిన మరో మంత్రి గుణాఢ్యకు స్థానిక మాండలికాలైన ప్రాకృతం మరియు దేశి అంటే చాలా ఇష్టం. అందువలన అతను వ్యాకరణ గ్రంథాన్ని పైశాచి మాండలికంలో బృహత్ కథను రచించాడు. సంస్కృతంలో గుర్తింపు పొందిన శాతకర్ణి సంస్కృతేతర భాషలో చేసిన గ్రంథాన్ని సహించలేకపోయాడు. అందుచేత లంబకలో తన గ్రంథాన్ని నాశనం చేయమని గుణాఢ్యుడిని ఆదేశించాడు. ఇతను పైశాచిక భాషలో బృహత్కథను రాసి కుంతల శాతకర్ణికి చూపించగా అతను తిరస్కరించడంతో ఆ గ్రంథాన్ని కాల్చివేయగా మిగిలిన ఒకే ఒక అధ్యయనం ఆధారంగా సోమదేవసురి కథ సరత్సాగరం అనే గ్రంథాన్ని రచించాడు. సర్వవర్మ గుజరాత్లోని బారుకుచ్చా లేదా ఆధునిక బ్రోచ్ నగరానికి అధికారిగా నియమించబడ్డాడు. కుంతల శాతకర్ణి శక్తివంతమైన పాలకుడు. అతని ఆధీనంలో దక్షిణాపథం మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అతను ఆనందాన్ని ఇష్టపడే రాజు మరియు అతని రాణి మలేవతి ప్రమాదవశాత్తు మరణానికి కారణమయ్యాడు. ఈ సంఘటన కామసూత్రలోని వ్యాఖ్యానంలో ప్రస్తావించబడింది. 1వ పులోమావి పాలన కాలం క్రీస్తు పూర్వం 30 నుండి 6 వరకు. పులోమావి పురాణాలలో పేర్కొనబడిన 15వ ఆంధ్రరాజు. అతను పాటలీపుత్ర కణ్వరాజు సుశర్మను చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పరిగణించబడుతుంది. ఈ కారణంగానే పురాణాలు ఆంధ్రుల పౌలోమాస్ అని పిలిచాయి. హాల పాలన కాలం క్రీస్తు శకం 19 నుండి 24 వరకు. హాలుడు శాతవాహనుల 17వ రాజు. హాలుని గురించి వాత్స్యాయనుడు తన కామసూత్రలో మరియు రాజశేఖరుడి కావ్యమీమాంసలో ప్రస్తావన ఉంది. కుతూహల రచించిన ప్రాకృత కవిత రచన లీలావాయి. లీలావతి హాలునికి శ్రీలంకకు చెందిన లీలావతి అనే యువరాణి ప్రేమకథను వివరిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా సప్తగోదావరి భీమూరు ద్రాక్షారామంలో ప్రేమికులు ఒక్కటయ్యారు. హాలుని సప్తసాయి అనే ప్రాకృత రచన రచయితగా పరిగణిస్తారు. హాలుడు గుణాఢ్యకు సమకాలీనుడు. హాలుడుని కవివత్సల లేదా కవుల పోషకునిగా పిలిచేవారు. హాలుని తరువాత శాతవాహనుల కుటుంబం మరోసారి క్షీణించింది. వారు పశ్చిమ భారతదేశం మరియు మగధలో తమ ప్రావిన్సులను కోల్పోయారు. ఆంధ్రదేశంలోని తమ సొంత ప్రాంతాలకే పరిమితమయ్యారు. మలి శాతవాహనులు. గౌతమిపుత్ర శాతకర్ణి పాలన కాలం క్రీస్తు శకం 78 నుండి 102 వరకు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రాచీన భారతదేశపు విశిష్ట పాలకులలో ఒకరు. అతను శివస్వాతి మరియు గౌతమి బాలశ్రీల కుమారుడు. అతని విజయాలు మరియు అతని వ్యక్తిత్వం గురించి శాతకర్ణి తల్లి బాలశ్రీ నాసిక్ శాసనం నుండి తెలుస్తుంది. రాజ్యానికి వచ్చే సమయానికి శాతవాహనుల పరిస్థితి చాలా దమనీయంగా ఉండేది. ఇండోగంగా మైదానంలో కుషానులు గొప్ప పురోగతిని సాధించారు. పశ్చిమ దక్కన్ క్షరతాల చేతుల్లో ఉండేది. హిందూమతాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడిన విదేశీ తెగలు సకులు, యవనులు మరియు పహలవలు దక్కన్లో శాంతిభద్రతలను భంగపరిచారు. ఇంత దమనీయంగా ఉన్న పరిస్థితుల్లో శాతకర్ణి మనసు కోల్పోలేదు. అతను ఉధృతంగా లేచి సకులను, యవనులను మరియు పహలవులను నాశనం చేశాడు. అతను సకసత్రప్ రాజు నహపానను ఓడించి శాతవాహనుల పూర్వ వైభవాన్ని తిరిగి స్థాపించాడు. నహపాన నుండి అనుప, అపరంత, సౌరాష్ట్రకుకుర మరియు అవంతి భూభాగాలను జయించిన ఘనత ఇతడికి ఉంది. ఈ భూభాగాలు ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నాయి. అతను విదర్భ, మహారాష్ట్రలోని బేరార్ ప్రాంతం, అసకా మరియు ములుకా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలను కూడా జయించాడు. అతని సామ్రాజ్య సరిహద్దులు రాజస్థాన్ నుండి
తమిళనాడులోని కడలూరు వరకు, రిషికుల్య నుండి కర్ణాటకలోని వైజయంతి వరకు విస్తరించాయి. మరో మాటలో చెప్పాలంటే అతని సామ్రాజ్యం మొత్తం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది. అతని బిరుదులలో ఒకటి త్రిసముద్రం తోయ పితవాహన. దీనికి అతని గుర్రాలు 3 మహాసముద్రాల నీటిని త్రాగేవి అని అర్థం. అతని సైన్యాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం తాకిన వాస్తవాన్ని సూచిస్తుంది. విజేతగా ఉండటమే కాకుండా గౌతమిపుత్ర గొప్ప పరిపాలకుడు. అతడు వైదిక మతాన్ని పోషించాడు. అతని తల్లి గౌతమి బాలశ్రీ మరియు భార్య వాసిష్ఠి. గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మరియు బౌద్ధ విశ్వాసాల యొక్క దాతృత్వానికి మరియు పోషణకు ప్రసిద్ధి చెందారు. శాతవాహన రాజులలో గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు. గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరం అతని తల్లి బాలశ్రీ నాసిక్ శాసనం వేశారు. ఇది అతని విజయాల గురించి వివరిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి చిహ్నాలు ఉపయోగించి నాణాలను రూపొందించడం మొదలైంది. అతని నాణాలు జోగుల్తంబిలో కనుగొనబడ్డాయి. జోగుల్తంబి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. ఇతని బిరుదులు త్రిసముద్రతోయ పీతవాహన, బెనకటస్వామి, ఏక బ్రాహ్మణ, ఏకసుర, సక యవన పల్హావ నీగోధన. వాసిష్ఠపుత్ర పులోమావి పాలన కాలం క్రీస్తు శకం 102 నుండి 130 వరకు. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు పులోమావి సింహాసనం అధిష్ఠించాడు. అతని పాలనలో వాయువ్య మరియు ఉత్తరం నుండి సకుల ఒత్తిడి పెరిగింది. శాతవాహనుల సామ్రాజ్యం పశ్చిమాన విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. పులోమావి కోస్తా ఆంధ్రలో తన తూర్పు సామ్రాజ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. శివశ్రీ శాతకర్ణి పాలన కాలం క్రీస్తు శకం 130 నుండి 154 వరకు. రెండవ పులోమావి తరువాత అతని సోదరుడు వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి సింహాసనం అధిష్ఠించాడు. అతను రెండుసార్లు అతని మామ మరియు సక పాలకుడు రుద్రధాముని చేతిలో ఓడిపోయాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి పాలన కాలం క్రీస్తు శకం 174 నుండి 203 వరకు. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల చివరి గొప్ప రాజు. నాసిక్, కన్హేరి మరియు చిన్నగంజాన్లోని శాసనాలలో అతని ప్రస్తావన ఉంది. రుద్రధాముని మరణానంతరం ఉజ్జయినిలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను ఉపయోగించుకుని అతని సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అతను పశ్చిమ దక్కన్ మరియు మధ్య భారతదేశంలోని ఎక్కువ భాగంపై తన అధికారాన్ని తిరిగి స్థాపించాడు. బెరార్, ఉత్తర కొంకన్, సౌరాష్ట్ర మరియు పశ్చిమ దక్కన్లలో అతని నాణాలు కనుగొనడం ద్వారా ఈ వాస్తవం ధృవీకరించబడింది. యజ్ఞశ్రీ ఆస్థానంలో బౌద్ధ తత్వశాస్త్ర మధ్యమిత్ సిద్ధాంతం ప్రతిపాదకుడైన నాగార్జునుడు ఉన్నాడు. నాగార్జునుడు ప్రస్తుతం నాగార్జునకొండగా పిలువబడే శ్రీపర్వతంలో నివసించాడు. నాగార్జునాచార్యుడు కూడా రసాయన శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచాడు. కథాసరిత్సాగర కథనం ప్రకారం రాజుగారి ఆజ్ఞ మేరకు నాగార్జునాచార్యుడు హత్యకు గురయ్యాడు. యజ్ఞశ్రీ ప్రసిద్ధ అమరావతి స్తూపాన్ని విస్తరించి మహాచైత్యం చుట్టూ రాతిప్రహరిని నిర్మించాడు. యజ్ఞశ్రీ మరణానంతరం శాతవాహనుల సామ్రాజ్యం క్షీణించింది. రాజవంశం యొక్క చివరి 3 రాజులు విజయశ్రీ శాతకర్ణి, చందశ్రీ శాతకర్ణి మరియు 3వ పులోమావి. వీరు క్రీస్తు శకం 203 నుండి 224 వరకు పాలించారు. శాతవాహనుల సామంతులు వారి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. మహారాష్ట్రలో త్రికుటకులు ప్రకటించుకోగా, ఆంధ్రలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ చుట్టుపక్కల ప్రాంతంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలపాటు విస్తరించిన శాతవాహనుల పాలన క్రీస్తు శకం 3వ శతాబ్ది తొలి దశాబ్దాలలో ముగిసింది. ఆచార్య నాగార్జునునికి పర్వత మహావిహారాన్ని నిర్మించాడు. అతని నౌకాముద్రగల నాణాలు విదేశీ వాణిజ్యం గురించి వివరిస్తాయి. 3వ పులోమావి. అతను శాతవాహన పాలకులలో చివరివాడు. యుగపురాణం ప్రకారం ఇక్ష్వాకు రాజు శాంతమూలుడు 3వ పులోమావిని ఓడించి ధాన్యకటకాన్ని ఆక్రమించాడు. 3వ పులోమావి కర్ణాటకలోని బళ్ళారికి వెళ్లి అక్కడ కొంతకాలం పాలించి అక్కడే మరణించాడు. అతని శాసనం బళ్ళారి సమీపంలోని మకధోనిలో కనుగొనబడింది. ఈ శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది. ఈ శాసనంలో గుల్మిక అనే పదం గురించిన ప్రస్తావన ఉంది.